Hi dear viewers and subscribers. Welcome back to our JRS Entertainment channel. DSC aspirants కోసం మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మనం గ్రామర్ క్లాసుల్లో ఆర్టికల్స్ గురించి ఇంతకు ముందు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇది రెండవ వీడియో. ఆర్టికల్స్ మనందరికీ తెలిసినయే. ఏ, యా, ది ఈ మూడు ఆర్టికల్స్లో మనం ఏ మరియు యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అని, దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అని ఇంత ముందు క్లాస్లో మనకు చెప్పడం జరిగింది. అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏని, యాన్ని ఎలా ఉపయోగించాలో ఇంత ముందు క్లాస్లో మనం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పోటీ పరీక్షల నేపథ్యంలో ఒక్క మార్క్ కూడా మిస్ కాకూడదు అంటే ప్రతి పాయింట్ని కూడా మనం పిన్ పాయింటెడ్గా చూడాలండి. దేన్ని నెగ్లెక్ట్ చేసినా అదే రేపొద్దున ఎగ్జామ్లో వచ్చింది అని అంటే మాత్రం మనం ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ప్రతి అరమార్కు కూడా కీలకం. నేను దాన్ని ఉద్దేశించి ఏ ఒక్క ఎగ్జాంపుల్ని కూడా మిస్ కాకుండా నేను మీకు అందించాలన్నది నా ప్రయత్నం. దయచేసి మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ మీకు ఇవ్వటం జరిగింది. వన్స్ దేర్ వాస్ ఏ ఫాక్స్, ది ఫాక్స్ వాజ్ కన్నింగ్. ఇక్కడ మీరు చూస్తే వన్స్ దేర్ వాజ్ ఏ ఫాక్స్, జనరల్గా ఒక ఫాక్స్ గురించి చెప్పేటప్పుడు ఒకనొకప్పుడు ఒక నక్క ఉండేది. సో వన్స్ దేర్ వాజ్ ఏ ఫాక్స్, ఒక అనే అర్థంలో మనం ఏ వాడాం. అయితే ఏ ఎందుకు వాడాం? యాన్ వాడొచ్చుగా, వాడకూడదు. ఎందుకని? ఇక్కడ ఫాక్స్లో ఫా అంటే మొదటి అక్షరం దగ్గర సౌండ్ ఏమైనా వస్తుందంటే ఫా అంటే కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. కాబట్టి దీని ముందు ఏ వాడాం. మళ్ళీ ఈ ఫాక్స్ గురించి ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది. డాష్ ఫాక్స్ వాజ్ కన్నింగ్. మరి ఇక్కడ ఏ ఆర్టికల్ వాడాలి? మనం ది అనే ఆర్టికల్ వాడాం. ఎందుకు అంటే అర్థం, ది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ అని. ది ఫాక్స్ అంటే ఆ నక్క. ఏ నక్క అంటే వన్స్ దేర్ వాజ్ ఏ ఫాక్స్ అన్నాం కదండి, అదనమాట. సో ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ డెఫినెట్గా చెప్తోంది. ఏమని చెప్తుంది? ఆ అడవిలో ఉన్న నక్క గురించి చెప్తుంది. అంటే ది అనేటువంటి పదం పట్టడం వలన ఈ వాక్యం మొత్తం అంతా కూడా రిప్రజెంట్ కాబడుతుంది. దట్స్ వై ది అనేదాన్ని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. ఓకే, ఇది క్లియర్. తర్వాత చూడండి ఒకసారి, ఇంతకుముందు ఏ యాన్ని ఎప్పుడు వాడతాం మనం చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ వీడియోలో, ఈ వీడియోలో దీన్ని ఎప్పుడు వాడతాం అనే దాని గురించి చూద్దాం. అంటే అన్ని సందర్భాలు కాదు, అసలు జనరల్గా దీన్ని ఎప్పుడు వాడతారు. దీన్ని ప్లోరల్ కౌంటబుల్ నౌన్స్ మరియు అన్కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతారు. అంటే ప్లోరల్స్ ముందు వాడతారు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ లైక్ ది బుక్స్ వెరీ మచ్. ఈ సెంటెన్స్లో ఐ లైక్ ది బుక్స్, ఇక్కడ చూడండి బుక్స్ అనేది ప్లోరల్ రావటం వల్ల దీని ముందు ది అని వాడాం. ఖచ్చితంగా ఇక్కడ కనుక ప్లోరల్ కనుక ఉంటే ఖచ్చితంగా దాని ముందు ది తప్ప మరి ఏది వాడరు. అది జాగ్రత్తగా గమనించండి. ఐ డ్రాంక్ ది మిల్క్. మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అండి, ఇది కౌంటబుల్ కాదు. మిల్క్ ఒకటి, రైస్ ఒకటి, శాండ్ ఒకటి, ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్ కిందకి వస్తాయి. వీటి ముందు ది అనే ఆర్టికల్ని వాడాలి. ఇది దీకి సంబంధించినటువంటి సందర్భం. ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి, మనం ముందు చూద్దాం. మరొకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ మరియు యాన్ని మరొకసారి నేను మళ్ళీ మీకు రికలెక్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు వాడతాము, యాన్ అనే ఆర్టికల్ని ఎప్పుడు వాడతామో చూద్దాం. ఒకసారి ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు వాడతామో చూద్దాం. సర్వసాధారణంగా ఏ అనేటువంటి ఆర్టికల్ ఇండిఫినెట్ ఆర్టికల్. దీన్ని మనం ఏ సందర్భంలో వాడతాం అంటే కాన్సనెంట్ సౌండ్ వచ్చేటప్పుడు వాడతాం. గుర్తుపెట్టుకోండి, కాన్సనెంట్ సౌండ్, కాన్సనెంట్స్ కాదండి. కాన్సనెంట్స్ వేరు, కాన్సనెంట్ సౌండ్స్ వేరు. ఇక్కడ బాయ్, ఇది సింగులర్, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. బాయ్, సో బా సౌండ్ వచ్చింది కాబట్టి దీని ముందు ఏ. ఉమన్, సో ఇక్కడ వా సౌండ్ వచ్చింది కాబట్టి ఓవెల్ సౌండ్ వచ్చిందండి, దీని ముందు ఏ. ఇక్కడ యార్డ్, యా సౌండ్ వచ్చింది కాబట్టి ఏ. ఇక్కడ హార్స్, హా సౌండ్ వచ్చింది కాబట్టి ఏ. దీన్ని హోల్, హా సౌండ్ వచ్చింది కాబట్టి ఏ. ఇక్కడ మీరు గమనిస్తే యు వచ్చింది. యు అనేది జనరల్గా ఓవెల్, కానీ ఏ సౌండ్ ఇస్తోంది? కాన్సనెంట్ సౌండ్ ఇస్తోంది. సో కాన్సనెంట్ సౌండ్ ఇస్తోంది కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ, యా అనే సౌండ్ వచ్చింది కాబట్టి దీని ముందు ఏ అని వాడాలి. సేమ్ దీన్ని యూనియన్, ఏ.
యూరోపియన్. చాలామందికి అంటే తెలుసు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పటికీ మనకు ఐడియా ఉంటుంది, నేను కాదంటలేదు, కానీ పొరపాటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరొకసారి స్ట్రెస్ ఇస్తున్నానండి ఇవి. ఇక దీన్ని ఇటువంటి పదం కనుక మనకి ఎగ్జామ్లో పడింది అని అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతాము. దీన్ని యు అని చదవాలండి. ఈడబ్ల్యూఈ యు అంటే అర్థం ఏంటంటే ఆడగొర్రె అని అర్థం ఉంది. సో ఇటువంటి ఒక పదం పడింది అనుకోండి, మనం నేర్చుకున్న ఇంత ఆర్టికల్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే తప్పు చేసామన్న భావన మనకు కలగకూడదు. కాబట్టి ఇటువంటి పదాలని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు అందిస్తున్నాను, దయచేసి యూస్ చేసుకోండి. ఏ యూనికార్న్, ఇది యా సౌండ్. ఏ యూజర్, యా సౌండ్. ఏ యూనిఫామ్, యా సౌండ్. దీన్ని ఈయుఎల్ఓజివై, దీన్ని యోలజీ అని చదువుతామండి, యోలజీ. సో ఇక్కడ కూడా యూ సౌండ్ వచ్చింది కాబట్టి దాని అర్థం ఏంటంటే స్థుతి అనమాట. ఇటువంటి పదం ఇదిగోండి, ఇక్కడ యు అనే పదం, యోలజీ అనేటువంటి పదం పడింది అనుకోండి, మరి ఇటువంటి సందర్భాల్లో ఇబ్బంది పడతాము. అందుకని మీకు ఇటువంటి అందిస్తున్నాను. ఇక్కడ ఉక్రేనియన్, యుక్రేనియన్, యుక్రేనియా. ఇప్పుడు జనరల్గా యుక్రెయిన్ దేశంలో నివసించేవాడిని యుక్రేనియన్ అంటారు. జనరల్గా ఇది ఉంది కాబట్టి ప్రజెంట్ టాపిక్ ఇటువంటిది పడింది అనుకోండి, మనం ఇబ్బంది పడతాం కాబట్టి దీన్ని అందించాను. యునైటెడ్ కింగ్డమ్, ఏ యునైటెడ్ కింగ్డమ్ అని వాడాలి. అలాగే ఇక్కడ మనకి ఏఐ ఓ ఇవి వస్తే యాన్ వాడతాం అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ చూడండి, ఓఎన్ఈ వన్ కాదండి, వన్, వా సౌండ్ అనమాట, వన్ ఐడ్ మ్యాన్. కాబట్టి ఇక్కడ కూడా ఏ అనే ఆర్టికల్ని మనం వాడతాము. ఇక యాన్ అనే ఆర్టికల్ని ఎప్పుడు వాడతాము తెలుసు మనందరికీ. ఓవెల్ సౌండ్ వస్తే వాడతాము. దిస్ ఈజ్ ఆపిల్ ఆర్ యాపిల్, అంతేగాని యాపిల్ కాదండి, యా కాదు. అయితే ఏఐలో ఏ కానీ ఆలో ఆ కానీ వాడాలి. అందుకని దీని ముందు యాన్ అని రావడం జరిగింది. మన లోకల్ స్లాంగ్లో పదాన్ని పలికేసి దాని ముందు నచ్చిన ఆర్టికల్ రాయటానికి లేదండి. అందుకనే ప్రొనౌన్సియేషన్ టెస్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా. సో దిస్ ఈజ్ ఆపిల్ ఆర్ యాపిల్, అంతేగాని యాపిల్ కాదు. సో అందుకని దీని ముందు యాన్ అని వస్తుంది. దిస్ ఈజ్ ఆరెంజ్, మీ అందరికీ తెలుసు, యాన్. దిస్ ఈజ్ ఇంపార్ట్, ఈ సౌండ్ ఈ వస్తుంది కాబట్టి యాన్. దిస్ ఈజ్ ఈగల్, సో ఈ అని సౌండ్ వస్తుంది కాబట్టి యాన్. దిస్ ఈజ్ ఎగ్, ఎగ్ కాదండి, ఎగ్ కాబట్టి యాన్ వస్తుంది. ఇది చూడండి ఒకసారి, హెచ్ఓయుఆర్ మనందరికీ హవర్ అని చదవటం అలవాటు. హవర్ కాదండి, అవర్. హెచ్ ఈజ్ అ సైలెంట్ ఇయర్. హెచ్ సైలెంట్ అవ్వగానే ఇది ఏ సౌండ్ వచ్చిందండి, ఆ అనే సౌండ్ వచ్చింది, అవర్ అని సౌండ్ వచ్చింది. కాబట్టి దీని ముందు ఏం వాడాం, యాన్ వాడాం. హెచ్ఐఆర్ ఎయిర్, అంతేగాని హెయిర్ కాదు. అంటే మనకి వారసులు అంటారు కదండి, అదనమాట అండి. ఎయిర్ సౌండ్, హెచ్ సైలెంట్ కాబట్టి ఈ ఉంది కదని రాయట్లేదండి. ఇది ఏ సౌండ్ ఇస్తుంది, ఎయిర్ అనే సౌండ్ ఇస్తుంది. కాబట్టి దీని ముందు యాన్ అనే ఆర్టికల్ వాడుతున్నాం. దిస్ ఈజ్ ఆనర్, హానర్ కాదండి, ఆనర్. సో ఆ అనే సౌండ్ వస్తుంది కాబట్టి దీని ముందు యాన్. ఇక్కడ హానెస్ట్ మ్యాన్ కాదు, ఆనెస్ట్. ఇక్కడ కూడా హెచ్ సైలెంట్, ఆనెస్ట్. సో సౌండ్ వచ్చినప్పుడు ఆనెస్ట్ అని వస్తుంది కాబట్టి యాన్ వాడటం జరిగింది. కాబట్టి మనం ఏ లేదా యాన్ అనే ఆర్టికల్ వాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పదం యొక్క ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్, కానీ దాని ముందు ఓవెల్ ఉందా కాన్సనెంటా ఉందా అనేది విషయం కాదు. దయచేసి విషయాన్ని గమనించండి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, మనం చదువుతాం ఏ హాఫ్ ఎన్ అవర్. ఏ హాఫ్ ఎన్ అవర్ అంటే అరగంట అని అర్థం అండి. ఏ హాఫ్ ఎన్ అవర్ సెంటెన్స్లో హీ హ్యాస్ వెయిటెడ్ ఫర్ మీ ఏ హాఫ్ ఎన్ అవర్ అని ఇవ్వచ్చు. అక్కడ మీకు ఈ రెండు ఆర్టికల్స్ని కూడా ఉపయోగించే ఆప్షన్స్ కింద ఇవ్వచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హా పలుకుతుంది కానీ ఇక్కడ హెచ్, అంటే ఇక్కడ హెచ్ పలుకుతుంది హా అని, కానీ ఇక్కడ హెచ్ అనేది ఆ అని మాత్రం పలుకుతుంది. ఇక్కడ సైలెంట్ అయింది కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఏ హాఫ్ ఎన్ అవర్ అని వచ్చింది. రెండో ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ అవర్ అండ్ ఏ హాఫ్. ఎన్ అవర్ అండ్ ఏ హాఫ్, ఇక్కడ హెచ్ సైలెంట్ అయిపోయిందండి, యాన్ అందుకే రావటం జరిగింది. అలాగే అండ్ ఏ హాఫ్, ఇక్కడ హాఫ్ పలికింది కాబట్టి దీని ముందు ఏన్ రావటం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని మీకు ఎప్పుడూ అందిస్తూ ఉంటాను. దయచేసి మీరు ఎవరైతే కోచింగ్ సెంటర్లకి వెళ్ళలేనో ఒకళ్ళు వెళ్ళొచ్చినా పర్వాలేదు, మీకు ఒక రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది, మీకు ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.